విద్యార్థులు యువతలో దేశభక్తిని మరింత పెంచేందుకే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు దేశభక్తి పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. నేటి తరానికి భారతీయ భావజాలం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించేందుకు భారత వికాస పరిషత్తో చేస్తున్న కృషి అభినందనీయమని కిషన్ రెడ్డి అన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జాతీయ స్థాయిలో డిసెంబర్ 15న బెంగళూరులో జరిగే దేశభక్తి బృందం గాన పోటీలకు హాజరవుతారని వివరించారు. ఈ పాటల పోటీకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారని భారత వికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చెప్పారు. జాతీయ భావజాలం తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి దేశభక్తి గేయాల పోటీ జరుగుతా ఉన్నాయి. ఇందులో దక్షిణ భారతానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా భారత వికాస్ పరిషత్ ఈ రకమైనటువంటి పోటీలు నిర్వహించి చివరకు జాతీయ స్థాయిలో కూడా నిర్వహించి ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతుంది. అన్ని రాష్ట్రాల్లో ముందు జరిగిన తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతాయి. ముఖ్యంగా యువతలో, విద్యార్థులలో జాతీయ భావజాలను తీసుకురావాలి, దేశభక్తి తీసుకురావాలి, క్రమశిక్షణ తీసుకురావాలి. మన భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క జీవన విధానము, భారతదేశం యొక్క కుటుంబము ఇవన్నీ కూడా వాళ్ళలో తెలియజేయాలి. వాళ్ళలో ఈ రకమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశభక్తి, జాతీయ భావన కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం భారత వికాస్ పరిషత్ అనేక సంవత్సరాలుగా చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జాతీయ స్థాయి